ఐటిక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం స్టార్ట్ అయింది. సచివాలయంలోని బ్లాక్ 1 లో సమావేశం కొనసాగుతోంది. మిచంగ్ తుఫాను, పంట నష్టం, ప్రభుత్వం చేపట్టిన సహాయ పునరావాస కార్యక్రమాలు, జనవరి 1 నుంచి 3000 పెన్షన్ పెంపు, జనవరిలో వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా పథకాలకు నిధుల విడుదల సహా పలు కీలక అంశాలపై మంత్రివర్గం చర్చించుతున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం స్టార్ట్ అయింది. సచివాలయంలోని బ్లాక్ 1 లో సమావేశం జరుగుతోంది. మిచంగ్ తుఫాను, పంట నష్టం తదితర అంశాలకు సంబంధించి కేబినెట్ సమావేశం జరగనుంది. రైటింగ్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ అందిస్తారు. గాలిబ్, కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. గత గంట నుంచి కూడా ఈ సమావేశం కొనసాగుతుంది. ఎన్నికల ముందు జరుగుతున్న సమావేశం కావడంతో చాలా కీలక సమావేశం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్నికలకు సన్నద్ధమయ్యే దిశగా ఇది ప్రభుత్వంతో పాటు పార్టీ కూడా సన్నద్ధం అయ్యే దిశగా కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్నారు. దాంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూడా పూర్తి స్థాయిలో నిలబెట్టే దిశగా కూడా సంక్షేమ పథకాలు ఉంటాయో అవి కూడా జనవరి నుంచి అమలు చేసేందుకు కూడా ఈ రోజు మంత్రిమండలి సమావేశంలోని కీలక నిర్ణయం తీసుకునేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. ప్రస్తుతం మనకున్న సమాచారం ప్రకారం జనవరి 1వ తారీఖు నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ ను పెంచబోతుంది. ఎందుకంటే ప్రతి ఏడాది 250 రూపాయలు చొప్పున 3000 రూపాయల వరకు కూడా పెంచేందుకు ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. దానికి అనుగుణంగానే వచ్చే ఏడాది 5వ సంవత్సరంలో అడుగు పెడుతున్న నేపథ్యంలోని మరో 250 రూపాయలు కలుపుకొని 3000 రూపాయల పెన్షన్ ని పెంచుతూ ప్రభుత్వం ఈ రోజు జరిగే కేబినెట్ సమావేశంలోని మంత్రిమండలి ఆమోదం తెలపోతుంది. ఇది జనవరి 1 నుంచి అమలు కాబోతుంది. ఇక దాంతో పాటు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యంకి 25 లక్షల పెంపునికి కూడా ఇటీవల జరిగిన వైద్య ఆరోగ్య శాఖ సమీక్షలోని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే పూర్తి సమాచారాన్ని ఆ శాఖకు సంబంధించిన అధికారుల నుంచి కూడా ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ అయిపోతుంది. ఇంకా దాంతో పాటు ఇతర పథకాలు ఏదైతుందో జగనన్న సురక్ష కావచ్చు, జగనన్న సంబంధించి ఇతర సంక్షేమ పథకాలు ఏమైనా కావచ్చు, వాటి అమలుకు కూడా జనవరి నుంచి కూడా ప్రభుత్వం చేస్తున్న నేపథ్యంలో వాటిపై కూడా ఈ రోజు వాటికి సంబంధించిన ఆర్థిక పరమైన అంశాలు, ఫైనాన్స్ సంబంధించిన అంశాలు క్లియరెన్స్ కోసం కేబినెట్ ఆమోదం తెలిపోతుంది. ఇంకా మిచంగ్ తుఫాన్ కు సంబంధించి నష్టం ఎంతవరకు వాటిల్లింది, ఆయా జిల్లాలకు సంబంధించిన ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఎంతవరకు ఆదుకోవాలి, ఇప్పటికీ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో ఇటీవల కేంద్ర బృందం కూడా ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు, బాపట్ల, కృష్ణా, తిరుపతి లాంటి మిచంగ్ తుఫాన్ తీవ్రంగా నష్టపోయిన జిల్లాలలో కూడా పర్యటించిన నేపథ్యంలోని ఆ జిల్లాలకు సంబంధించిన పరిస్థితిపై ఈ రోజు జరిగే మంత్రిమండలి సమావేశంలోని మిచంగ్ తుఫాన్ కు సంబంధించి మాత్రం చర్చించబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇంకా దాంతో పాటు పలు సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు బూకేన్ క్యాంపులు లాంటి అంశాలకు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇంకా గ్రూప్ 2 ఉద్యోగ నియామకంపై కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇటీవల గ్రూప్ 2 సంబంధించి ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీఎస్సీ నుంచి కూడా నోటిఫికేషన్ రిలీజ్ అయిన నేపథ్యంలోనే ఆ వాటిపై కూడా చర్చించే అవకాశాలు కనపడుతున్నాయి. అంటే ఓవరాల్ గా ఎజెండా అంశాలు ఈ విధంగా ఉంటే మెయిన్ ఎజెండా అంశాలు ఇంకా ఎజెండా కాకుండా మంత్రిమండలి సమావేశం తర్వాత విడిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గ శాసనంతో సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలపై కూడా కీలకంగా చర్చించే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు సంబంధించిన సిట్టింగుల మార్పుకు శ్రీకారం చుట్టింది. ఇటీవలే 11 మంది ఎమ్మెల్యేలకు మార్పులు చేర్పులు చేశారు. ఇందులో మంత్రులు, మాజీ మంత్రులు, సీనియర్ లీడర్లు ఉండటం ఒక రకంగా పూర్తి స్థాయిలో చర్చకు దారి తీసిన నేపథ్యంలోని ఈ రోజు జరిగే సమావేశంలోని ఎందుకు తాను మార్చబోతున్నాను దాని కారణాలను మంత్రులు కూడా చెప్పిపోతారు. ఎందుకంటే ఇప్పుడున్న కేబినెట్ లోని చాలా మంది మంత్రులు కూడా స్థానం కలిగే అవకాశం ఉన్న నేపథ్యంలోని ఈ రోజు జరిగే సమావేశంలోని ఎన్నికల టార్గెట్ గా ఏ విధంగా పనిచేయాలి, తాను మార్చాను కాబట్టి సిట్టింగ్ మార్చితే పక్కన పెట్టినట్టు కాదు, ఖచ్చితంగా రానున్న రోజుల్లోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరిన్ని అవకాశాలు కల్పిస్తున్నది మాత్రం ముఖ్యమంత్రి మరోసారి చెప్పే అవకాశాలు కల్పిస్తాయి. ఓవరాల్ గా మంత్రులందరినీ కూడా ఆయా జిల్లాలకు సంబంధించి ఎన్నికలకు సన్నద్ధమయ్యే దిశ కూడా గ్రౌండ్ లెవెల్ లో పనిచేయాలి అనే దానిపై కూడా ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేసే అవకాశాలు స్పష్టంగా ఉంటుంది. ప్రస్తుతం కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. మరో గంట వరకు సమావేశం కొనసాగే అవకాశాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ గాలిబ్.